నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. ఆత్మహత్యా యత్నం. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామానికి చెందిన బండారి పుల్లయ్య ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు ఆత్మహత్య వివరాల కొరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగులతో నిండిన హోలీ సంబరాలు. కుసుమంచి మండలంలోని లోక్యా తండాలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని కుల పెద్దలు సర్పంచ్ డప్పు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోలాటం, నృత్యాలు, బంజారా సంప్రదాయ పాటలు, యువకుల నృత్యాలతో తండా అంతా హోలీతో హోరెత్తి. రఘునాథపాలెంలో విద్యుత్ అంతరాయం. రఘునాథపాలెం మండలం మంచుకొండ 33 kV ఫీడర్లో మరమ్మతుల కారణంగా కోటపాడు, చిమ్మపుడి, పాపటపల్లి, జీకే బంజారా గ్రామాల్లో విద్యుత్ నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. డిపోను సందర్శించిన ఆర్ఎం. ఖమ్మం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఏ సరిరామ్ సత్తుపల్లి డిపోను సందర్శించారు. ఎంప్లాయీస్ అందరితో కలిసి డిపో అభివృద్ధికి పలు సూచనలు చేశారు. నేషనల్ సేఫ్టీ వీక్ సందర్భంగా మెకానిక్లకు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. ఆలయ భూములు వేలం. ముదిగొండ మండలం ముత్తారం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూములను ఈ నెల 10న బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. వేలంలో పాల్గొనేవారు ముందస్తు 20,000 డిపాజిట్లు చేయాలి. వేలం ఖరారైన తర్వాత మిగతా నగదు చెల్లించాలి. ఈ వేలం ఆలయ ప్రాంగణంలోనే జరుగుతుంది. ఆసక్తి గలవారు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు అని అధికారులు తెలిపారు. నేత్రదానంతో మానవత్వాన్ని చాటిన యువతి. ఖమ్మం జిల్లా ఏదులాపురంకు చెందిన శ్రీవల్లి అనే యువతి పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆమె కొద్ది రోజుల క్రితం మరణించింది. మానవత్వాన్ని చాటి చూపిన ఆమె తన కళ్లకు మరణించడానికి ముందే అన్నం ఫౌండేషన్కు తన కళ్లను దానం ఇచ్చింది. కేఎంసీ స్పీడ్. ఖమ్మం కార్పొరేషన్ అధికారులు ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు 27 రోజుల గడువు ఉండడంతో పన్ను వసూళ్లపై దృష్టి సారించారు. 40 కోట్ల బకాయిల కోసం 70% అవుట్సోర్సింగ్ సిబ్బందిని రంగంలోకి దించారు. చివరిలో సర్వీస్ సమస్యలను వచ్చే అవకాశం ఉన్నందున వార్డు ఆఫీసర్లు, బిల్లు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పన్ను వసూలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. 2.0 సేవలు షురు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కేంద్రం ప్రవేశపెట్టిన ఈనాం 2.0 వర్షన్ అందుబాటులోకి వచ్చింది. పంట నాణ్యత తనిఖీ ఏ సాంకేతికతను వాడుతున్నారు. రైతులు బిడ్డింగ్ ధర, తూకం, కమిషన్ ఏదైనా నేరుగా రైతు ఫోన్కి మెసేజ్ వస్తాయి. అంతేకాకుండా రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకునే వీలుంటుందని మార్కెట్ అధికారులు వెల్లడించారు. బొగ్గు ఉత్పత్తి తగ్గుదలపై ప్రభుత్వ ఆగ్రహం. తెలంగాణ విద్యుత్ అవసరాల్లో కీలకమైన సింగరేణి సంస్థ సమస్యల్లో చిక్కుకుంది. జనవరిలో 17.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గడంపై కేంద్రం వివరణ కోరింది. నాణ్యత లోపాలు, లెక్కల తేడాలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులైన అధికారులపై వేటు వేసేందుకు సిద్ధమవడంతో సంస్థ భవిష్యత్తుపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జెన్కో నుంచి వస్తున్న ఒత్తిడితో సంస్థ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉచిత విద్యుత్. ఖమ్మం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు ఎన్పీడీసీఎల్ ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇస్తుంది. ఇప్పటికే కారేపల్లి, నేలకొండపల్లి, పాలేరు పరిధిలో 4 కేంద్రాలకు కనెక్షన్లు ఇచ్చినట్లు ఎస్సీ శ్రీనివాసాచారి తెలిపారు. తాగునీటి ఎద్దడికి ముందస్తు చర్యలు. ఖమ్మం జిల్లాలో ఎండలు ముదరక ముందే భూగర్భ జలాలు అడుగంటుతుందని నీటి ఎద్దడి రాకుండా ప్రజలు ముందస్తుగా కొత్త బోర్లు వేయించుకుంటున్నారు. మరోవైపు ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. వ్యక్తి మృతి. కల్లూరు పట్టణంలో స్థానిక మున్సిపాలిటీ ఆవరణంలో కూరగాయల వ్యాపారం చేసుకునే సయ్యద్ గౌస్ ఉపాస దీక్షలో ఉండగా నమాజ్ పూర్తి చేసుకుని మసీదు ఆవరణంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నిద్రలోనే గుండెపోటుతో మరణించారు. ఇతర వ్యాపారులు అందరూ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మృతదేహం లభ్యం. మణుగూరు మల్లెపల్లి సింగరేణి పార్క్ సమీపంలో గోదావరిలో గల్లంతైన ఇద్దరిలో ఒకరు గుండి నాగేశ్వరరావు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హోలీ సాకుతో హత్య. తిరుమలాయపాలెం మండలం బోరులో కందుకూరు ఉదయ్ అనే వ్యక్తిపై 3 వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఉదయ్కు తీవ్ర గాయాలు కాగా ఖమ్మంలో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఉదయ్కు ప్రాణాపాయం ఏమీ లేదని తెలియడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె ఉమాదేవి గంజాయి రవాణాకు సంబంధించిన 2 కేసుల్లో నిందితుడైన బోయిన వెంకటరమణకు 10,000 జరిమానా, 1 ఏడాది జైలు శిక్ష విధించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వృద్ధుడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 63 ఏళ్ల వృద్ధుడు బాలికకు బిస్కెట్ ఆశ చూపించి నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించగా ఎస్ఐ సంధ్య నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.